మీకు ఇప్పుడు ఒక నెల అయింది బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేంజ్ తర్వాత. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను గౌరీ, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే నేను బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకున్నాను రీసెంట్లీ. ఆ సర్జరీ చేయించుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్యాక్ పెయిన్, మెయిన్లీ నెక్ పెయిన్ వచ్చేది, రిస్ట్ పెయిన్ వచ్చేది డ్యూ టు స్ట్రెస్ నియర్ ద నర్వ్స్. పే చేయలేకపోయేదాన్ని ఈ పెయిన్ ఏంటో అని చెప్పేసి నార్మల్లీ నా ఫ్రెండ్స్ తో నేను అలా మాట్లాడాను, నా ప్రాబ్లం గురించి షేర్ చేసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వినిత అని నా ఫ్రెండ్, తను కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తే అంజలి మ్యామ్ అని చెప్పేసి ఆ మ్యామ్ దగ్గర నేను బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకున్నాను డ్యూ టు సేమ్ కాజ్. బిఫోర్ చేయించుకునే ముందు మ్యామ్ని కలు, నీకు తెలుస్తుంది వెదర్ మనము సర్జరీతో అవుతుందా లేదు అంటే ఏమైనా ఎక్సర్సైజ్ ద్వారా అవుతుందా, ఏదైనా చెప్తారు మేడం, నీకు మంచి సజెషన్ ఇస్తారని చెప్పేసాను. నా ఫస్ట్ బాయ్ పుట్టినప్పుడు నేను అనుకున్నాను, కానీ ఇంకో కిడ్ ఉంది కదా చూద్దాంలే అని చెప్పి తగ్గిపోతుంది అని అంటున్నారు అందరూ, విరిగిచ్చేస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి సరే అని వెయిట్ చేశా. సెకండ్ బేబీ బాండ్ ఇంకా సైజ్ పెరిగిపోయింది. ఐ యూజ్ టు బి ఈ నుంచి జీకి వచ్చింది, చాలా డిస్కంఫర్ట్, బ్రీతింగ్ తీసుకోవడానికి ఒక్కొక్కసారి ప్రాబ్లం అయిపోయేది నాకు. సో ఇవన్నీ కాదని ఇంక ధైర్యం చేసి సర్జరీకి వచ్చా. సర్జరీ అయితే వండర్ఫుల్. 1.5 డేలోనే నేను డిశ్చార్జ్ అయ్యాను. ఇట్ వాస్ సో కేరింగ్ ఫర్ మీ.